రిస్ట్ ఫ్రాక్చర్ అంటే ఏంటి? రిస్ట్ ఫ్రాక్చరు జరిగితే మనం ఏం చేయాలి? తర్వాత రిస్ట్ ఫ్రాక్చరు సర్జరీ అయిపోయిన తర్వాత ఫిజియోథెరపీ ద్వారా మనము దాన్ని ఎలా సరి చేసుకోవచ్చో మనము ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. డిస్టల్ రేడియస్ ఫ్రాక్చర్నే రిస్ట్ ఫ్రాక్చర్ అని కూడా అంటారు. ఎప్పుడైతే మణికట్టుకు దగ్గరలో రేడియస్ బోన్ విరగడం కానీ చిట్లడం కానీ జరుగుతుందో అప్పుడు విపరీతమైన నొప్పి మరియు వాపు కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా అల్నార్ బోన్ కూడా అప్పుడప్పుడు విరగడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా వయసులో ఉండేవాళ్ళు ఎక్కువగా స్పోర్ట్స్ ఆడటం లేదా మోటార్ వెహికల్లో నుంచి పడడం ద్వారా ఈ రిస్ట్ అనేది ఫ్రాక్చర్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే వయస్సు ఎక్కువగా ఉండే వాళ్ళైతే ఇంట్లోనో లేదా బాత్రూంలోనో లేదా మెట్లపై నుంచి జారి పడడం కానీ లేదు బయట ప్రాంతాల్లో జారి పడటం వలన ఇటువంటి ఫ్రాక్చర్స్ జరుగుతూ ఉంటాయి. దీని యొక్క తీవ్రత ఎలా ఉంది అని మనం ఎక్స్రే ద్వారా కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇలా విరిగిన దానికి కాస్టింగ్ ద్వారా కానీ లేదా సర్జరీ ద్వారా కానీ చేసి దాదాపు 6 వారాల పాటు కదలకుండా ఉంచగలిగితే విరిగిన బోను సెట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇలా ఒకే పొజిషన్లో చేతిని పెట్టడం వలన విరిగిన బోన్ చుట్టూ ఉన్న మజిల్స్ కొంచెం టైట్గా మారే అవకాశం కూడా ఉంటుంది. ఈ విధంగా టైట్గా మారితే రిస్ట్ మూమెంట్స్ సరిగా రావు. చిన్న చిన్న వస్తువులను పట్టుకోవడానికి కూడా వీలు లేనంతగా మూమెంట్స్ అనేవి రాకుండా ఉంటుంది. అటువంటి సమయంలో ఫిజియోథెరపీ ద్వారా మనం ఈ సమస్యని చాలా ఈజీగా పరిష్కరించవచ్చు. అంటే వ్యాక్స్ థెరపీ ద్వారా కానీ కోల్డ్ థెరపీ ద్వారా కానీ మనం విరిగిన చోట చుట్టూ ఉన్న కండరాలకు అప్లై చేస్తే వాటికి కొంత బిగుసుతనం పోయి కొంచెం వదులుగా మారుతుంది. ఆ తర్వాత ROM ఎక్సర్సైజెస్ అంటే రేంజ్ ఆఫ్ మోషన్. ఈ ఎక్సర్సైజ్ ద్వారా దాదాపు 10 నుంచి 15 రోజుల్లోనే మామూలు స్థితికి వచ్చే అవకాశం మెండుగా ఉంటుంది. ముఖ్య గమనిక ఏంటంటే ఈ ఎక్సర్సైజెస్ చేసేటప్పుడు విపరీతమైన నొప్పి కూడా ఉండవచ్చు. ఈ నొప్పిని మనం భరించక తప్పదు. నో పెయిన్ నో గెయిన్ అన్నట్టు 10-15 రోజులు మనది కాదు అనుకుంటే జీవితాంతం మనము బాగుంటాము. కొందరు నొప్పిని భరించుకోలేక ఫిజియోథెరపీ చేసుకోవడం ఆపేస్తూ ఉంటారు. అలా ఆపడం వలన నష్టపోయేది ఆ సమస్యతో బాధపడేవారే అని మాత్రం మర్చిపోకండి. ఫిజియోథెరపిస్ట్ చేసిన దాంతోపాటు మీరు కూడా ఇంటి దగ్గర 1కి 3-4 పర్యాయాలు తప్పకుండా చేయండి. అప్పుడే చాలా త్వరగా నయం అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం ఈ ఎక్సర్సైజెస్ ఎలా చేయాలో చూద్దాము. మొదటగా మనము ఇప్పుడు వేడి కావడం పెట్టాలి. ఇది వ్యాక్స్ బాత్లో లింట్ క్లాత్తో అద్దుకొనేసి ఈ విధంగా వేడిగా కాపడం పెట్టాలి. ఇలా 1 నుంచి 2-3 పర్యాయాలు వేడి కాపడం పెట్టిన తర్వాత మణికట్టు చుట్టూ ఉన్నటువంటి మజిల్స్ అంతా కొంచెం వాపు లేకుండా ఫ్రీ అవుతాయి అన్నమాట. అలా ఫ్రీ అయిన తర్వాత మనము ఎక్సర్సైజెస్ చేయాలి. ఇప్పుడు వామప్ లాగా చేస్తున్నాము. 1 2 3 4 5 6 7 8 9 10
11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఇప్పుడు చేతిని ఇలా తీసుకొని సైడ్కి చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. నెక్స్ట్ ఇప్పుడు మణికట్టు దగ్గర ముందుకి వెనక్కి మూమెంట్స్ ఇవ్వాలి. మెల్లగా ఇవ్వండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ప్రతి ఒక్కటి మినిమము 20 సార్లు చేయాలి. ఇప్పుడు లెఫ్ట్ రైట్ సైడ్కి ఇవ్వండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. తర్వాత క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఇట్లా ఆపోజిట్లో ఒకటి చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. తర్వాత ప్రతి ఒక్క ఫింగర్కి మూమెంట్స్ సేమ్. ప్రతి మూమెంటు 10 సార్లు లెక్కన చేయండి. ప్రతి ఒక్క ఫింగర్ని 10 టైమ్స్ లెక్కన చేయాలి. ఇది కూడా సరే, ముందుకి వెనక్కి ఒక 10 సార్లు, అదేవిధంగా రొటేషన్ కూడా 10 టైమ్స్ చేయాలి. వీళ్ళకి సాధారణంగానే నొప్పి అనేది ఎక్కువగానే ఉంటుంది, కాకపోతే ఓర్చుకొని చేయమని చెప్పాలి. అదేవిధంగా వాళ్ళకి నొప్పి లేకుండా వాళ్ళ మైండ్ని కూడా డైవర్ట్ చేసే బాధ్యత మనమే తీసుకోవాలి. వాళ్ళకి ఏదో ఒకటి మాట్లాడుతూ
బయటపడతారనమాట. కొద్దిగా నొప్పిని ఓర్చుకునే కెపాసిటీ అనేది కొద్దిగా వస్తుంది. అంటే వాళ్ళకి దానిపైన ఎక్కువ ధ్యాస పెట్టుకోకుండా, ధ్యాస పెట్టనివ్వకుండా మనము వాళ్ళని డైవర్ట్ చేయాలన్నమాట. అలా చేయగలిగితే కొద్దిగా ఆ నొప్పిని భరించుకొని కూడా ఈజీగా చేసుకుంటారన్నమాట. ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గర కూడా సరే 1-3 సార్లు ఎక్సర్సైజ్ మాత్రం మర్చిపోకుండా చేస్తూ ఉన్నారంటే, మేము చేసేదానితో పాటు మీరు ఇలా చేస్తూ ఉన్నారంటే చాలా త్వరగా ఉపశమనం అనేది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. ముందు ఏ విధంగా అయితే మీరు మీ చెయ్యి ఉన్నదో అదే విధంగా వచ్చేదానికి అవకాశం చాలా మెండుగా ఉంటుంది. ఆవేలు కూడా పెట్టుకో, అందుతుంది పట్టి లాగి పెట్టాలా అంతే. ఇంకా చెయ్యి ఆ చెయ్యి తీసేయి, ఎడం చెయ్యి తీసేయి, చెయ్యి కౌంట్ చెయ్యి. నిదానంగా బాగా చదువు. ఒకసారి అది పర్ఫెక్ట్గా చేయాలి.